మహోన్నతుడైన జీవముగల దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు వారి నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆహ్వానించిన స్థానిక సంఘానికి, పెద్దలకు, దేవుని దాసులు బాలయ్య గారికి, ప్రతి ఒక్కరికి ప్రభువైన క్రీస్తు నామమున నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా దేవుని దాసులు, ప్రియ సహోదరులు జాన్లీ గారితో కూడా కలిసి వేదికను పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుడు తన దాసుని బలపరిచి అవసరమైన సందేశాలు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ నా మట్టుకు నేను ప్రాణం తెప్పరిల్లినట్టుగా ఉంది. సంఘముని గురించిన సంగతులు ఉంటూ ఉండగా వినమట్టుకు వినవారమై ఉండి అనుసరించకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనలను మనమే మోసపుచ్చుకునే వారన్నమాట. కేవలం విని విడిచిపెడితే మనలను మనమే మోసపుచ్చుకున్న వారం. కనుక విని గ్రహించి గైకొనటం అంటే జీవితంలో అన్వయించుకోవటం, అది ఆశీర్వాదకరమైన విషయం, శ్రేష్టమైన విషయం. ఆ సంగతులను అలాగే మనసులో భద్రపరుచుకుందాం. అవి కేవలం సభల కోసం కాదు, ఎల్లప్పుడు మన హృదయాల మాటలు ఉండాలి. దాదాపుగా ఈ సభల యొక్క ముగింపులోనికి మనం వచ్చాం. మరి ప్రారంభించక మునుపు బాలయ్య ఒక మాట చెప్పాడు. అదేంటో మీకు చెప్పను నేను, అయిపోయిన తర్వాత అన్నే చెప్తాడు. పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సాయంకాలం వేళ కూడా ఒక తలంపు మీ మనసులో ఉంచి ముగించేస్తాను. వాస్తవానికి ఈ తలంపు ప్రారంభంలోనే మీదటి వర్షాలు, కానీ ప్రభు ఎందుకో మరి అలాగే నడిపించాడని నేను ప్రభువును నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధాత్మల ద్వారా దేవుడు మనల్ని అభిషేకించాడు. రాజులనుగా అభిషేకించాడు, యాజకులనుగా అభిషేకించాడు. ఆయనను ప్రకటించేవారిగా లేక ప్రచురించేవారిగా మనలను అభిషేకించారు. పరిశుద్ధాత్మ తన చిత్తము చొప్పున మనకు కృపావరమును అనుగ్రహించి ఆ పరిచర్యలో మనల్ని ప్రత్యేకపరిచి స్థానిక సంఘంలో సంఘ క్షేమము కొరకే మనల్ని వాడుకుంటాడు, ఉపయోగిస్తాడు. కనుక ఎవరికి ఇవ్వబడిన కృపావరము చొప్పున వారు సంఘంలో పనిచేస్తుంది. సంఘమునకు క్షేమం. ఆ కృపావరం మనము ఆశించి ఇష్టపడింది కాదు, పరిశుద్ధాత్మ తన చిత్తము చొప్పున అనుగ్రహిస్తాడు. గుర్తించాలి, పెద్దలైన వారు ప్రోత్సహించాలి, ఎవరికి ఇవ్వబడిన వరముల వారిని ప్రోత్సహించాలి. అది సంఘానికి క్షేమం. ఒకరికి ఇవ్వబడిన మరొకరికి కాదు. వాక్యోపదేశం చేయటమే వరము అని అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన వరం ఇదే, బోధించటం. అందుకే యాకోబు గారు అన్నారు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని అన్నాడు. మెట్టుకు సంఘ క్షేమం కోసం బోధను, ప్రవచన వరాన్ని ఆపేక్షించాలి. వరము కలిగిన వారు పని చేయనట్లుగా, దేవుడు సంఘంలో లేపునట్లుగా ప్రార్థన చేయాలి, ప్రభు ఇచ్చినట్లుగా. అది మన కోరిక, మన ఇష్టం, మన చిత్తం కాదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. నోరు ఎందుకు చెప్పండి? కేవలం తింటానికి కాదు. సరే, మరి మంచినీళ్ళు తాగాలంటే ఎలా తాగుతాం చెప్పండి? నోటితో తాగుతాం. ముక్కులో పోసుకుంటే పొరపద్ది అంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఆ శరీరం అంతటికి ఒకే పని లేక అవయవములన్నిటికీ ఒకే పని ఉండదు. ఒక్కొక్క అవయవానికి ఒక పని ఉంటుంది. నిర్ణయించి అనుగ్రహించిన వాడు పరిశుద్ధాత్మ. అందుకే మనం తెలిసిన ఆయన తన చిత్తము చొప్పున ఇస్తాడు కాబట్టి కృపావరములు, పరిశుద్ధాత్మలు అనుగ్రహిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ వరములు అని కూడా అన్నారు. ప్రభు ఇచ్చిన వరము చొప్పున పని చేయటం సంఘానికి క్షేమం. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించబడింది, అభిషేకించబడింది. అంటే
వస్తువులు కొత్త నిబంధన గ్రంథ సత్యంలో మనం చూస్తే ఈ మందిరాలు వస్తువులు కాదు. బాలయేశ్వర నిన్నే చెప్పాడు, మేము సంఘం కడుతున్నామని రాళ్ళు తెచ్చి భౌతికమైన మందిరం అనుకుంటున్నారు. కాదు, సంఘమే అక్కడ ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి అభిషేకించబడిన ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో అది సంఘం. ప్రత్యేకించబడటమని చూసాం కదా. సంఘానికి ఏమని పేరు పెట్టారు గ్రీకు భాషలో? ఎక్లేషియా అని అన్నారు. బయటకు పిలువబడిన వారు. ప్రత్యేకించబడిన కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథం యొక్క ప్రత్యక్ష గుడారం అభిషేకించబడటం అంటే సంఘం లోకంలో నుండి ప్రత్యేకపరచ మన లోకంలో నుండి ప్రత్యేకపరచబడ్డాం. సంఘం రక్షింపబడిన దేవుని పిల్లల సమూహమే కానీ కట్టడాలు కాదు. కొంతమంది ఇలాగ అంటారు, మా మందిరంలోకి రాగా నాకు ప్రశాంతంగా ఉందంటారు. కొంతమంది మందిరాన్ని ఎక్కువగా పూజిస్తారు, మందిరాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. పోటీల మీద కడతా ఉన్నారు మందిరాలు. సంఘం మందిరం కాదు. అందుకే మందిరాన్ని కూడా చర్చ్ అని పిలవకూడదు. చాలా మంది అంటే అక్కడ ఒక చర్చ్ ఉందన్న అంటే మందిరాన్ని చూస్తే కట్టడాన్ని చూసి చర్చ్ అని అంటారు. కట్టడాన్ని చూసి చర్చ్ అనకూడదు. కట్టడం చర్చ్ సంఘం కాదు. కనుక అభిషేకించబడిన ప్రత్యక్ష గుడారం, జీవము గల దేవుని సంఘం, రక్షింపబడిన దేవుని ప్రజలు. ఆ సంగతి అలాగూ మన మనసులో ఉంచుకుందాం. వాస్తవానికి ప్రారంభంలోనే ఈ సత్యం లేక ఈ తలంపు మీ మనసులో ఉంచాలి. కానీ ప్రభు ఇప్పుడు అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మనకు సాక్షులుగా చేస్తుంది. సాక్షులుగా ఉండటం అంటే అర్థం ఏంటి? ప్రభు యేసుక్రీస్తు వారే మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలాగ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక సాక్షులై ఉందురు అంటే ఎవరికి సాక్షులం? అక్కడ చెప్పిన మాట ఏంటో తెలిసిన, నాకు సాక్షులై ఉందురు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులం. మనం యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులం అంటే సువార్త ప్రకటించేవారు. సువార్త అనగా ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే, సువార్త నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించు. సువార్త ఉపదేశం ఏలయనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అది సువార్త. కడుపులు పోవటం, కాళ్ళు పోవటం, జ్వరం తగ్గటం, ఉద్యోగం రావటం, వ్యాపారంలో వర్ధిల్లటం, కోర్టు కేసులు గెలవడం, ఇంకేంటి వివాహాలు కావటం, అది కాదు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఒక పాపి ఈ సందేశం ద్వారా రక్షింపబడాలి. అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తే జరిగే కార్యం ఏమిటి అంటే, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా నన్ను గురించి మీరు ప్రకటిస్తే జరిగే కార్యం ఏమిటంటే, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. ఇప్పుడు చూద్దాం, ఒక వ్యక్తి ఎలాగూ రక్షింపబడతాడు. దేవుని వాక్యంలో మన పరిశీలన చేద్దాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. చూడండి, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. గమనించండి, రక్షింపబడాలి అంటే మొట్టమొదటి మెట్టు అక్కడే ఉంది, వేరుగా కొత్తదేం లేదు. ఏమన్నది అక్కడ? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని అని అన్నాడు. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలిసిన? యేసు ప్రభువని తన నోటితో ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువని ఎలా ఒప్పుకుంటాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, తర్వాత మనం గమనించండి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయు. ఎంత స్పష్టంగా ఉందండి. ఇలా వినండి, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువని ఒక వ్యక్తి నోటితో ఒప్పుకోవాలంటే అది ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ యొక్క కార్యం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. ఆ తరువాత యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన. అక్షరార్థంగా నేను చెప్పడం లేదు, ఆత్మీయ భావముతో చెప్తున్నాను. ఆయన వచ్చి అనే మాట, ఆయన అంటే ఎవరిక్కడ? పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి లోకమును పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పుకొన. మొదట నోటితో ప్రభువును ఒప్పుకొన చేసేవారెవరు? పరిశుద్ధాత్మ. తర్వాత పాపమును గురించి ఒప్పుకొన చేసేదెవరు? పరిశుద్ధాత్మ. నీతిని గురించి ఒప్పుకునేటట్లు చేసేదెవరు? పరిశుద్ధాత్మ. తీర్పును గురించి ఒప్పుకునేటట్లు చేసేదెవరు? పరిశుద్ధాత్మ. ప్రభువుగా ఒప్పింప చేస్తాడు, హృదయంలో పాపపు ఒప్పుకోలు కలిగిస్తాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నీతి, నమ్మకపోతే తీర్పు. పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి. ఏమిటది? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినట్ల నీ పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నమ్ముకుంటే నీతి, నమ్మకపోతే తీర్పు. అనగా ఈ మాట వినండి, ఒక వ్యక్తిని రక్షణానుభవంలోనికి నడిపించే కార్యం సంపూర్తిగా దేవునిదే. మరి విశేషంగా పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. మా బాబా అర్థమైంది మాట. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడాలంటే ఇలాగ చెప్పనివ్వండి. ఇక్కడ ప్రకటించేదెవరు? ఇలాగ చెప్పనివ్వండి. ఒక మనిషి అయినా ప్రకటింప చేసేదెవరు? పరిశుద్ధాత్ముడే. అక్కడ హృదయంలో కార్యం చేసేదెవరు? పరిశుద్ధాత్ముడే. ప్రభువుని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ, పాపం ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ, నీతి ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ, తర్వాత తీర్పు ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ. ఈ కార్యం జరిగినప్పుడు ఒక వ్యక్తి ఏమవుతున్నాడు తెలుసా? తిరిగి జన్మిస్తూ ఉన్నాడు. తీతుకు రాసినటువంటి పత్రికలోనికి రండి, 3వ అధ్యాయము. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. దీనిని ఏమన్నా తెలిసిన? పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేయటం, పునర్జన్మ అనుభవం.
ఒక వ్యక్తిని పునర్జన్మ అనుభవంలోనికి, తిరిగి జన్మించే అనుభవంలోనికి, అనగా రక్షణ అనుభవంలోనికి నడిపించేది ఎవరు తెలుసా? పరిశుద్ధ. రక్షణ కార్యాన్ని సిద్ధపరిచింది దేవుడే. రక్షణ కార్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపచేసేది. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అది సంపూర్తి ఎవరి కార్యం? దేవుని కార్యం. ఇలా చెప్పాలనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఇంకో మాట నేను చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24 వచనం చదువుతున్నాను చూడండి. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఒక్క మాట పై వరుస పట్టుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. నమ్మేది కూడా ఎలా చెప్పండి? అర్థమైంది మాట. నమ్మువారు ఆయన కృప చేతనే అంటే ఏంటి? ప్రభువుని ఒప్పింపచేసేది, పాపమును నీతిని తీర్పును గురించి ఒప్పింప చేసేది, నూతన స్వభావములో పునర్జన్మ అనుభవాన్ని కలిగించేటట్లు చేసేది ఆయన కృప చేత. మనం నమ్మేది కూడా ఎలా చెప్పండి? ఆయన కృప. వినండి, అంగీకరించడం ఆయన కృప చేత, నమ్మడం కూడా ఆయన కృప. మనలను దీన్ని ఏమంటారంటే విశ్వసింపజేసే కృప. అందుకే మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు అనే మాట మనం గమనిస్తే ఈ కృపకు మనం ఏం పేరు పెట్టవచ్చు అంటే విశ్వసింపజేసే కృప. ప్రభువును అంగీకరించినట్లు చేసి రక్షణలోనికి నడిపించే సంపద ఎవరు? పరిశుద్ధాత్మ. మనకు మాట చదివితే స్పష్టంగా తేటగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాను చూడండి. 11వ వచనం 12వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 12వ వచనం గమనించండి. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. చూసారా? ప్రకటించేది ఎవరు? ఆయనే. రక్షించేది ఎవరు? ఆయనే. మరి గ్రహించినట్లు చేసేది ఎవరు? ఆయనే. ఈ విషయంలో చివరి ప్రశ్న ఏంటంటే, మనం ఎవరినైనా రక్షించగలమా? అర్థమవుతుందా? ఒక మనిషి ఎవరిని రక్షించలేడు. కనుక ఒక వ్యక్తి రక్షణ అనుభవంలోనికి రావడానికి సంపూర్ణమైనటువంటి బాధ్యత దేవుడే తీసుకున్నాడు. ఆ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో జరిగిస్తున్నాడు. ప్రకటించేది ఆయన. మనిషి నిలబడ్డాడు. ప్రకటించేది ఎవరు? పరిశుద్ధాత్మ. హృదయముల కార్యం చేసి రక్షింపబడినట్టు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. విన్న వాక్యాన్ని గ్రహించినట్టు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఏమని తెలిసిన? నమ్మువారు ఆయన కృప చేతనే. కనుక మనం దేవుని విశ్వాసం ఉంచి రక్షింపబడ్డాం. గల కారణం ఏంటంటే ఇది కేవలం ఎవరి కృప? దేవుని కృప. అందుకే స్పష్టంగా చెప్పాడు, ఏ శరీరం అతిశయింపకుండునట్లు అది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. కానీ మనకు చెప్పింది ఏంటో తెలిసిన? సువార్తనే చేయమన్నాడు. చెప్పడం అంతవరకే. సువార్తను చెప్పడం వరకే. ఎత్తుతారా లేదా చేయని ఎత్తిందా కోరుతారు కొంతమంది. ఒక మాట హెచ్చరించవచ్చు, కానీ చెయ్యేంత వరకు ఎత్తకపోతే ఎగురుతారు, స్టేజ్ మీద గంతులేస్తారు, కేకలేస్తారు, అవసరమైతే ఏడుస్తారు కూడా. కనీసం ఏడు పనులు చూసి ఎవరైనా చేయెత్తుతారని. ఒకసారి ఒక గ్రామంలో సువార్త ప్రకటించి ప్రభువు నమ్ముకునే వాళ్ళు ముందుకు రండి అంటే ఎవరో వచ్చినట్టున్నారు, తీర్మానం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళి అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ మందిరంలోకి వచ్చాడు. పరిగెత్తుకుంటూ మందిరంలోకి వచ్చి ఏం చెప్పాడంటే,
నేను ప్రభు నమ్మకుండా వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోయాను కానీ నేను అంటే నా మనస్సు ఒప్పుకోలేదు. నా మనసు అలజడి, ఇంటికి వెళ్ళి కూడా మరలా పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చి ప్రభు నమ్ముకొని వెళ్ళాడు. ఎవరు ఆ కార్యాన్ని జరిగించేది? పరిశుద్ధాత్మ. సభల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి వచ్చిన తర్వాత ఆ తర్వాత కొంతకాలానికి ఆ సంఘస్థులు చెప్పిన మాట ఏమిటి అంటే, సభలు అయిపోయిన తర్వాత సువార్త ప్రకటించి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయి అంత సద్దుమణిన తర్వాత 6 ప్రభువు నమ్ముకున్నారన్నారు. ఎవరు ఆ కార్యాన్ని జరిగించేది? ఉదయకాలం దేవుని కాల్సిన జ్ఞాని గారు జ్ఞాపకం చేసి, నీ ఆహారం నీళ్ల మీద అది కొంతకాలానికి ఫలిస్తుంది, బయటికి వస్తుంది అని అన్నాడు. మన పని ఎంతవరకు చెప్పండి? అంతే. ఎంతవరకు? సువార్త చెప్పటమే. కరపత్రికే గాని మైకు ద్వారానే కానీ వ్యక్తిగతంగానే ప్రకటించడమే మన దినాలలో ప్రభు నమ్ముకొని వెనుకబడిపోయిన వాళ్ళని చాలా మంది చూస్తున్నారు. గల కారణం ఏంటో తెలిసిన? ఆవేశం. అప్పటికప్పుడు ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన సువార్త ప్రకటిస్తే నమ్ముకుంటే బిత్తరపోయిన ఆత్మలు అంటారు. బిత్తరపోయిన ఆత్మ ఆ దెబ్బకు తట్టుకోలేని చేతులు ఎత్తి ముందుకు వచ్చి తీర్మానాలు చేస్తారంట. తర్వాత మళ్ళీ ఏదో జరిగిపోయిందో మనం వెనక్కి వెళ్ళిపోతారంట. ఆ ఊపంత తగ్గిపోయిన తర్వాత నిజమైన రక్షణ కార్యాన్ని హృదయంలో జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరు కూడా ప్రభావితం చేయలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు జరుగునట్లుగా చేయ మన పని ఎంతవరకు? కరపత్రిక ఇవ్వండి, వ్యక్తిగతంగా సువార్త చెప్పండి, మైకులో సువార్త ప్రకటించండి, సువార్త యాత్రల ద్వారా సువార్త ప్రకటించండి. మీరేమనుకోబోతున్న చిన్న మాట అంటున్నాను. ఈ సువార్త యాత్ర అంటే బాగుంటదేమో, దండయాత్ర అని భయపెట్టకుండా. దండయాత్ర అని ఎక్కడ లేదు. సువార్త యాత్ర అంటే బాగుంటది. అది నా వ్యక్తిగత సొంత అభిప్రాయం. నేను ఎవరు నా విషయంలో తప్పుపట్టడం లేదు, బలవంతం. సువార్త యాత్రలు చేయండి, కానీ రక్షణ అనుభవంలోనికి ఒక వ్యక్తిని పునర్జన్మ అనుభవం, అది ప్రాముఖ్యమైన విషయం. పునర్జన్మ అనుభవంలోనికి తీసుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రభువును ఒప్పుకునేటట్లు చేసేది, పాపమును నీతిని తీర్పును గురించి ఒప్పుకునేటట్లు చేసేది, నమ్మే కృపను అనుగ్రహించేది, ప్రకటించి రక్షించి గ్రహింపు కలుగు చేసేది పరిశుద్ధాత్మ. కనుక మీరు సర్వలోకములకు కలిగి నాకు సాక్షులై ఉందురు అంటే అర్థం ఏమిటంటే, మనం సువార్త ప్రకటిస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ప్రకటించడానికి మనల్ని వాడుకుంటాడు. అదే సమయంలో వ్యక్తి జీవితంలో కార్యాన్ని జరిగించే రక్షణలోనికి నడిపిస్తాడు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. ఇంకోటి మనం చదువుదాం చూడండి, త్వరగా వెళ్ళిపోతున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. పునర్జన్మ అనే మాట మనసులో పెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. తన కుమారుని ఆత్మను, కుమారుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. యేసు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రభువే ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఇక్కడ కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనల్ని పునర్జన్మ అనుభవంలోకి తీసుకొని వస్తున్నాడో, వినండి, దేవుని కుటుంబంలో మనల్ని జన్మింపజేస్తా ఉన్నాడు. ఆ మాట అర్థం కావాలి. తను అందరూ అంగీకరించడం అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారము, దేవుని పిల్లలు దేవుని కుటుంబంలో మనం జన్మిస్తూ ఉన్నాం. ఈ సంగతి అర్థం. పునర్జన్మ, రక్షింపబడటం అంటే పునర్జన్మ అనుభవం. పునర్జన్మ అంటే దేవుని కుటుంబంలో జన్మించడం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కుటుంబంలో మనం జన్మింప చేసి ఆయన మనలో చేస్తున్న కార్యం ఏమిటంటే
దేవునిని తండ్రిగా మనం పొందిన అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి తండ్రిగా పిలిచేటువంటి స్వాతంత్రం ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఎవరిని తండ్రిగా పిలిచేది? దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు మనకు? తండ్రి. వినండి, పరిశుద్ధాత్మ ఎలాగో దేవుని పిలిచేటట్టుగా మనం చేస్తాడంటే మనం తండ్రులకు ఉపయోగించే పదాలు ఇక్కడ ఉపయోగించబడి అబ్బా, తండ్రి, నాయన. కొంతమంది తండ్రిని అబ్బా అని పిలిచే వాళ్ళు ఇప్పటికి కూడా, కొంతమంది నాయన అని పిలిచే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తండ్రి అని పిలిచే వాళ్ళు ఉన్నారు. దేవుని తండ్రిగా సంబోధించి అబ్బా, నాయన, తండ్రి అని పిలవగలిగిన ఆ స్వాతంత్ర్యాన్ని మనకు ఎవరు అనుగ్రహించాడు? తన కుమారుని ఆత్మ ద్వారా. ఇప్పుడు గమనించండి, మనము దేవుని కుమారులము. కుమారులం అంటే మీరు ఉన్నారులేండి, కుమార్తెలు, కుమారులు, కుమార్తెలు. ఓకే, కుమారులు అనగానే మిమ్మల్ని కలుపుకోండి. అందులో సమయాన్ని బట్టి త్వరగా వెళ్తున్నాను. దేవుని కుమారులనగా మనలను ఆయన కుటుంబంలో పరిశుద్ధాత్మ జన్మింపచేయుట ద్వారా మనం ఆయన తండ్రిగా పిలుస్తూ ఉన్నాం. ఎలా మనలను దేవుని కుమారునిగా చేశాడు? కుటుంబంలో ఎలా చేశాడు? ఆయన కుమారుని ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలిసిన కుమారుని ఆత్మ అని అన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న కాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంబోధించి ఎంత స్వాతంత్రం కలిగి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడో అంత స్వాతంత్రం మనకు కూడా ఇస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిలో కుమారునిలో ఉన్న ఆత్మ కుమారుని ద్వారా దేవుని ఎలా సంబంధం కలిగేటువంటి చేశాడో ఆత్మే మనలో కూడా ఉండి తండ్రి అయినటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండి అంత స్వాతంత్రాన్ని మనకిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలిసిన కుమారుని ఆత్మ. మనకు రైట్స్ అంటే ఏం చెప్పండి? హక్కు. అందుకే దేవుని పిల్లలకు ఏమిచ్చాడంట? అధికారం, అవకాశమా? అధికారం. అధికారం ఏంటి? హక్కు. ఆంగ్లంలో రైట్. ఎంత రైట్ తెలిసిన? తండ్రి అయిన దేవుడి దగ్గర యేసు ప్రభు వారికి ఎంత రైట్ ఉందో, ఎంత హక్కు ఉందో మనకు కూడా ఉంది. అంతే హక్కు. అందుకే కుమారుని ఆత్మని ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ. అక్కడ నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆయనను పిలవగలిగిన ధన్యత ఆయన పిల్లలందరికీ, మొరపెట్టుకోగలిగిన ధన్యత, ఆయనను తండ్రిగా భావించి స్వాతంత్రాన్ని కలిగిన ధన్యత ఎవరికి ఇచ్చాడు? పునర్జన్మ పొందిన ప్రభువు నమ్ముకుని రక్షింపబడిన వారికి అందరికీ ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. కనుక మా కోసం ప్రార్థన చేయమని ఎవరికో రాయాల్సిన అవసరం లేదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? విచిత్రం ఏంటంటే మా గోపురంలో ప్రార్థన చేయడానికి ప్రార్థన వీరులు కావాలి, 5,000 జీతం అంట నెలకు. ఇలాగ నేను మీకు చెప్పాలనుకున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తాను కాదు, మీరు ప్రార్థన చేయడం నేర్పించండి, మీరు ప్రార్థన చేసుకోండి నేర్పించడం నిజమైన నేను చేస్తాను కాదు. అందుకే కదా ఈ బలహీనతను బట్టే కదా అనేక మంది దోచుకుంటూ ఉన్నారు క్రైస్తవ లోకాన్ని. ఒక ఆయన చెప్పాడు, పొరపాటున ఒకసారి ఫోన్ చేశాడంటే ఫోన్లు వస్తూనే ఉన్నాయంట. స్పాన్సర్ చేయండి, మీకోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన. ఎవరికి అధికారం, ఎవరికి హక్కు ఉంది తండ్రిగా మొరపెట్టుకునే హక్కు? పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇచ్చారు? చెప్పండి. అందరంటే ప్రతి ఒక్కరికి. ఎందుకు తెలుసు? ఆయన కుటుంబంలో మనము జన్మించాము. దాన్ని ఏమన్నా తెలిసిన? రక్షణ నిశ్చయత. కనుక రక్షణలోనికి నడిపించేది పరిశుద్ధాత్ముడే. రక్షణ నిశ్చయతనిచ్చేది కూడా పరిశుద్ధాత్మ. ప్రార్థనలో పద్ధతులు ఉన్నాయి. సంగమగా కూడి ప్రార్థన చేయాలి, విజ్ఞాపనగా కూడి ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కోసం ప్రజలు కూడుకొని సంఘం కూడుకొని ప్రార్థన, ఆత్మల రక్షణ కోసం చేయాలి. ఒకరికొకరు కూడా ప్రార్థన చేయాలి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీ అందరి కోసం నేను ఒక్కరిని చేస్తాను కాదు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. కానీ నేను మీకు చెప్తున్న సత్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు తండ్రి అయిన దేవుని ఎదుట కుమారత్వపు హక్కును కలిగి ఉన్నారు. అంతే.
కొంతమంది వారు చేసిన పొరపాట్ల బలహీనతలను బట్టి పాపాన్ని బట్టి తండ్రి ఎదురుగా వెళ్ళని స్వాతంత్రాన్ని కోల్పోయారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిందే. మనం యాకోబు రాసిన పత్రికలు ఏమనింది? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకునండి. ఆ అంశంలో నేను పాదలుచుకోలేదు, కానీ ప్రధానంగా ఇప్పుడు నేను మీ ఎదురు ఉంచాలనుకున్న విషయం ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరికి దేవుని యొద్ద కుమారత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొద్ద మనకేముంది? హక్కు, అధికారం, రక్షణ ఇచ్చేవాడు, రక్షణ నిశ్చయతను ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఒక మాట చదువుతాను. బొడిచెర్ల గడియారం వేగంగా పరిగెత్తుతూ ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. రోమా 8:15. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చు. ఎంత మంచి మాట అండి. రక్షణ నిశ్చయతను దయచేసింది ఎవరు? ఎవరు చెప్పండి? ఆత్మ అడిగినాడు కదా అక్కడ. ఆత్మ ఏం చేస్తున్నాడు? మనం దేవుని పిల్లలమని మనలోన ఉండి పరిశుద్ధాత్మ మన గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి రక్షణ నిశ్చయతను కలుగచేస్తాడు. అందుకే మొదటే చెప్పాల్సింది అంశం, కానీ ప్రభు చిత్తాన్ని బట్టి ఇప్పుడు చెప్తూ ఉన్నాను. రక్షణలోనికి నడిపించేది పరిశుద్ధాత్మ, రక్షణ నిశ్చయతను కలిగించేది పరిశుద్ధాత్మ. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మనకు స్వాతంత్రం ఇచ్చి తండ్రికి మొర్ర పెట్టుకోగలిగిన ధన్యత మనకు అనుగ్రహించేది ఎవరు? పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఎంత గంభీరమైనదో, అద్భుతమైనదో ఆలోచన చేయండి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక ఆ మాట చదివినప్పుడు చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఏంటో తెలిసిన? మహోన్నతులైన అత్యున్నతులైన ఆకాశ మహాకాశములు పట్టజాలని జీవము కలిగిన దేవుని ఎదుట అంత సార్వభౌమాధికారం కలిగిన ప్రభువును మనం తండ్రిగా స్వాతంత్ర్యం కలిగి పిలిచే ధన్యత ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. రక్షణలోనికి నడిపించాడు. రక్షణ నిశ్చయతను దయచేశాడు. తండ్రి యొక్క స్వాతంత్రాన్ని. ఏం స్వాతంత్రం? నీవు దాసుడవు కావు. ఎవరు? కుమారుడివే. దాసుడవు కావు, కుమారుడివే. రక్షణ నిశ్చయత, కుమారత్వ హక్కు ఎవరు మనకు కలిగించాడు? పరిశుద్ధాత్మ. నేను మాట చెప్తున్నాను వినండి. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఒక పాపిని రక్షించే శక్తి కూడా, ఆ శక్తి కూడా ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బలహీనులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు శక్తిని పొందారు. ఎవరు? పేతురు, శిష్యులందరూ కూడా. వంకిన వాడు ప్రాణాలు కూడా పెట్టాడు. అది సాక్ష్య జీవితం. అంత మాత్రమే కాకుండా ఒక పాపి భయంకరమైనటువంటి, అందుకే 40 కీర్తనలో దావీదు అన్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపంలో క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి యెహోవాయైన భయభక్తులు కలిగిన నమ్మిక. ఇక్కడ కొత్త గీతం, కొత్త జీవితం. ఏ జీవితం? నాశనకరమైన గుంటలో నుండి బయటికి తీయబడిన ఒక వ్యక్తి నాశనకరమైన గుంటలో నుండి బయటికి రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? అర్థం కాటనే మాత్రమే చెప్తా ఉన్నాను. ఆ ఊబిలో ఉండే వ్యక్తి కంటే బలవంతుడు, ఇంకా మాట కంచండి, ఆ ఊబి కంటే బలవంతుడు బయట అది లాగాలి. అవునా కాదా? ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, తన సొంత శక్తి బలం ఉంది, ఊబి కూడా బలం ఉంది. ఏం చేస్తుంది తెలిసిన? బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా లోపల కూరుకొని పోతారంట. ఈ రెండింటిలో నుంచి బయటికి ఒక వ్యక్తిని లాగాలి అంటే ఈ రెండింటి నుంచి శక్తి కలిగిన వాడు ఎవరైనా
పరిశుద్ధ. నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపంలో, నరహత్య అనే పాపంలో కూరుకొని పోవచ్చు, వ్యభిచారం అనే పాపంలో కూరుకొని పోవచ్చు, అలాగే మోసం అనే పాపంలో కూరుకొని పోవచ్చు, ధనాపేక్ష పాపంలో కూరుకొని పోవచ్చు, బయటికి రాలేని ఊబి లాంటి పాపంలో కూరుకొని పోతున్న మానవుని బయటికి రావడానికి ఏ మానవుడికి చేత కాదు. ఆ శక్తి ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక వ్యక్తి బయటికి రాగలరు, రక్షింపబడ ఆయన మనం లాగుతా ఉన్నాడు బయటికి. మనలో చాలా మంది ప్రభు నమ్మకాక ముందు చాలా అలవాట్లు ఉన్నాయి. నాకున్న అత్యంత వ్యసనం ఏమిటంటే, ప్రభు నమ్మకాక ముందు నాకున్న పెద్ద వ్యసనం ఏంటంటే సినిమాలు చూడటం. ఒక రకంగా చెప్పాలంటే ఊపి, నాకే నేను బయటికి రాలేను. బయటికి లాగింది ఎవరు? ఎందుకంటే నాకంటే నేను బయటికి రాలేనని ఎందుకన్నానంటే, నా శక్తి చాలదు బయటికి రావడానికి. ఎందుకు? పాపము నన్ను బలహీనుణ్ణి చేసింది. బయటికి లాగింది ఎవరు? పరిశుద్ధ. ఏమన్నా ఒప్పింప చేసి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ప్రకటించే శక్తిని ఆయనే ఇస్తాడు. అందుకే పౌలు గారు ఏమన్నా తెలిసిన, సువార్త మర్మములు బోధింపవలసినట్లుగా బోధించటకై దేవుడు నాకు వాక్శక్తి అనుగ్రహించినట్లుగా నా కొరకు మీరు విజ్ఞాపన పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు. ప్రకటించే శక్తిని ఇచ్చేది ఆయనే. బయటికి లాగే శక్తి కూడా ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఎవరు తెలిసిన ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ యొక్క కార్యం. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మను గురించి అనేక మంది అపార్థం చేసుకొని రకరకాలుగా వేరు ఆలోచనలు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ సంబంధించిన కార్యాలను ఆయనకు ఆపాదిస్తూ ఉన్నారు. విచిత్రమైన సంగతి చెప్పాడు బాలేసన్న, పరిశుద్ధాత్మ అభిషేకం గడ్డిలో ఉందని అందరు గడ్డి తింటా ఉంటారంట. ఆలోచన చేద్దాం. ప్రత్యేక పరచ బయటికి తీయబడ్డాము. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఏ ఆకారాన్ని మనం ఆపాదించినా కానీ ఏమవుతుంది? అది విగ్రహారాధన అవుతుంది. బాలేసన్న కోసం 5 నిమిషాలు తీసుకుంటాను. అన్న కోసమే, నా కోసం కదా, ఆయనలో ఉండే కోరిక. బహిరంగంగా ప్రత్యక్షంగా మనం విగ్రహారాధన చేయటం లేదు, కానీ విగ్రహ సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ప్రభువు యేసుక్రీస్తు వారు తన రక్తం చేత మనల్ని విమోచించాడు, రక్షించాడు. పాపము నుండి విమోచించాడు, శాపము నుండి విమోచించాడు, నరకాగ్ని గుండము నుండి బయటికి తీశాడు. ఇంకొక వచనాన్ని మాత్రం మనం అంటే ఉల్లంఘించండి, దాట వేసి వెళతాం. ప్రభు బల్ల యొక్క జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అందులో అర్థాన్ని బహుశా మనం మనసును పెట్టమేమో. అదేంటో తెలుసు, ప్రభు యేసుక్రీస్తు వారు తన శిలువ రక్తాన్ని కార్చిన కారణం ఏంటో తెలిసిన? పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 వచనంలో, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మీరు విడిపింపబడునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. దేని నుండి చెప్పండి? అదే కావాలి మనకు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యం అంటే ఏంటి? మన పితరులు దేవుని ఎరగక మునుపు, దేవుడు తెలియక మునుపు వాళ్ళు చేసిన ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, విగ్రహాలు అనుసరించిన విగ్రహాలకు సంబంధించినవన్నీ. ఒక యజమానుడు ఒకసారి ఒక చెట్టుకు ఒక ఆవును కట్టేశాడు, పొడవైనటువంటి తలుగు. ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ అది పచ్చిక మేస్తూ ఉంటుందంట. ఒకసారి ఆ తాడు దూరంలో వృత్తంలో ఉన్న గడ్డి అంతా అయిపోయి తలుగు వదిలేశాడంట. బయటికి వెళ్ళి బాగా అంటే గడ్డి వేయమని, అది మాత్రం ఆ చెట్టు చుట్టూ తిరుగుతా ఉందంట. అక్కడి నుంచి దాటి వెళ్ళటం లేదు. కారణం ఏంటి చెప్పండి? అలవాటైన ఆచారాలను మనం వదలటం లేదు. ఊరికే వివాహాల్లో చూడండి, వివాహాలు చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? తద్దినాలు, జ్ఞాపకార్థాలు. మేము ముందున్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించండి అంటే అర్థం ఏంటంటే, వారి జ్ఞాపకాలు ఉంటాయి కానీ జ్ఞాపకార్థాలు ఉండవు.
జ్ఞాపకాలు వేరు, జ్ఞాపకార్థాలు జ్ఞాపకార్థాలు, రకరకాలైనటువంటి వాటిని పితృపారంపర్యమైన వ్యర్థ వివాహంలో ఆచరించేవి అన్ని కూడా విగ్రహ సంబంధమైనవే. ఇంకో మాట కూడా చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. హైందవులు కనుక చెట్టుకు పూజ చేస్తే అది విగ్రహారాధన, మన వాళ్ళు మాత్రం చెట్లు పెట్టుకుంటే అదేంది? చెట్లు పెట్టుకుంటున్నారు లేదా? నేను చెట్టు అన్నాను ఎవరికి. వాళ్ళు పెడితే తప్పు, మనం పెడితే రైట్. వాళ్ళు సూర్యునికి నక్షత్రాలకు పూజలు చేస్తారు, వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే నక్షత్రాలు పెట్టుకుంటే ఏం చెప్పండి? రైట్. వారి యొక్క దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. దీపావళికి వాళ్ళు దీపాలు పెట్టుకొని వాళ్ళ ఆలయాలను కనుక సీరియల్ సెట్లు వేస్తే వాళ్ళకి తప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మందిరాలను ఎలా అలంకరిస్తున్నారండి? దీపాలంకరణ, విగ్రహాలు అయిపోయాయి. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పను, 5 నిమిషాలు అయిపోయింది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, విగ్రహాలు ప్రత్యక్షంగా మన కళ్ళ లేవు, కానీ విగ్రహ సాంప్రదాయాలు ఇంకా ప్రత్యేకపరచబడిన క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడింది. పితృపారంపర్యమైన వ్యర్థ దేవుని ఎరుగని వారు చేసినవి. అందుకే ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారము, దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాము. మరలా మొదటి బోలపాటలతో మీరు వెళుతున్నారంటే నాకు భయం వేస్తుంది మీ గురించి పడిన ప్రయాసం అంటున్నారు. ఎవరు పౌలు గారు గలతీ సంఘంతో 4:9 చదువుకోండి. పౌలు గారి పరిస్థితి ఏంటో తెలిసిన? మొదట రక్షింపబడిన క్రమంలో దేవుని దూత, పౌలు గారు అంటే దేవుని దూత అనుకున్నారు. దేవుని దూతలాగా స్వీకరించారు. దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, ఈ సాంప్రదాయాలను ఎప్పుడైతే పౌలు గారు ఖండించాడో ఏం చేశారు? ఆయన శత్రువులాగా చూశారు. అందుకే పౌలు గారు ఏమంటే తెలిసిన? నేను నిజమాడినందున మీకు శత్రువునైతినా అన్నారు. యథార్థవాది, లోక విరోధి అన్నట్లుగా శత్రువులు అయ్యేదెవరు? నేను అని చెప్పినాను. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ మనల్ని ప్రత్యేక పరిచాడు. అదే నేను ఆ మాట జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండురు. రక్షణ నిశ్చయత అంత మాత్రమే కాదు, మన నడిపింపు కూడా పరిశుద్ధాత్మునిదై ఉండాలి. ఆ వివేకం, ఆ స్పర్శ, ఆ తాకిడి మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆత్మీయమైన మేలు జాగ్రత్త. నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను, ఈ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనల నుండి బయటికి వచ్చే శక్తిని కూడా ఎవరి వల్ల మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు నాకు సాక్షులై ఉన్నారు. సాక్ష్యము సువార్త అండి. సాక్ష్యం అంటే జీవితం. పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించబడింది. మాటలు గుర్తుపెట్టుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశములో అంతటను బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.